నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సీఎం జగన్, కూటమికి ఓటు వేస్తే పేద పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇంగ్లీష్ మీడియం కొనసాగిస్తారో లేదో అనుమానమేనని విమర్శ. పోలింగ్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్రంలో ప్రశాంత పోలింగ్ కు పటిష్ట ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. వన్ టౌన్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన పవన్ కళ్యాణ్, కూటమి ద్వారానే విజయవాడ అభివృద్ధి సాధ్యమని వెల్లడి. పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించిన వైసీపీ నేత మహేష్, కూటమికి ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి వైఖరి చూస్తుంటే అంటరానితనం రూపు మార్చుతుందనిపిస్తోందని రాజంపేట సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ కూటమికి ఓటు వేస్తే పేద పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కొనసాగిస్తారా నాకు అనుమానమేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనాన్ని ఏపీలో పెత్తందారుల కూటమి తట్టుకోలేకపోతోందన్నారు. తమ పిల్లలకు ఇంగ్లీష్ కావాలి కానీ పేదలకు కాదు. ఇది ద్వంద్వ ప్రమాణాలు తప్ప మరొకటి కాదన్నారు. పేదల పట్ల పక్షపాతంతో సాగుతున్న ఈ రకమైన పెత్తందారుల భావజాలానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. ఇది అంటరానితనానికి మరో రూపమన్నారు. మొన్న ఈ మధ్య కాలంలోనే అమిత్ షా వచ్చాడు. చంద్రబాబును పక్కన పెట్టుకుని తాను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పెత్తందారుల కూటమి అంతా కూడా పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తా ఉంటే తట్టుకోలేని పెత్తందారులు వీళ్ళంతా కూడా. పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తా ఉంటే ఈ పెత్తందారుల కూటమి వ్యతిరేకిస్తా ఉన్న పెత్తందారుల కూటమి మీద నేను అడుగుతా ఉన్నా. మొన్న అమిత్ షా వచ్చి ఈ మాటలు మాట్లాడుతా ఉన్నా. ఈ ఢిల్లీ పెద్దలను అడుగుతా ఉన్నా, ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నా, ఈ దత్తపుత్రుడిని అడుగుతా ఉన్నా, వీళ్లకు మద్దతు ఇస్తా ఉన్నా రామోజీరావును, ఈనాడు రామోజీరావుని అడుగుతా ఉన్నా, ఆ రాధాకృష్ణుని అడుగుతా ఉన్నా, టీవీ5 అడుగుతా ఉన్నా, వీళ్ళందరినీ అడుగుతా ఉన్నా. అయ్యా, మీ పిల్లలు, మీ మనవళ్ళు, మీ వాళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఇంగ్లీష్ మీడియం బడులలో కాకుండా తెలుగు మీడియంలో కానీ లేదా మీ స్థానిక భాషలో కానీ మీ మనవళ్ళు, మీ పిల్లలు ఎవరినైనా మీరు చదివిస్తా ఉన్నారా అని ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి భావజాలం, ఇటువంటి పెత్తందారీ భావజాలంతో ఇలాంటి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి మాకు ఓటు వేయండి అని చెప్పి ఇలాంటి వారు అడుగుతా ఉన్నారు అనంటే, ఇలాంటి వారికి రేపొద్దున ఓటు వేస్తే పేద పిల్లలు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు ఏ ఒక్కరికైనా కూడా ఇంగ్లీష్ మీడియం వీళ్ళు నేర్పుతారా అని ఇదే సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. పోలింగ్ ప్రశాంతంగా సక్రమంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఆయన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి వెలగపూడిలోని సచివాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో పోలింగ్ కు 72 గంటల ముందు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ రానున్న 3 రోజులు అత్యంత కీలకమైనవని తెలిపారు. అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. ఓటర్లను ఎవరూ ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను వెబ్కాస్టింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షించాలని తెలిపారు. మైనారిటీల అభ్యున్నతికి కూటమి మేనిఫెస్టో తోడ్పడుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గురువారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వన్ టౌన్ పంజా సెంటర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో యువతిపై అత్యాచారం జరిగితే నిందితులను ఇంకా పట్టుకోలేదన్నారు. ఇచ్చిన సిపిఎస్ హామీలను నిలబెట్టుకోలేని జగన్ ముస్లిం రిజర్వేషన్లను కాపాడుతామంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అమరావతిని నాశనంతో అభివృద్దిలో రాష్ట్రం 10 ఏళ్లు వెనుకబడిపోయిందన్నారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చాలాసార్లు చెప్పాను, వంగవీటి రంగా గారి ఆయన పేరు ప్రస్తావించకుండా అన్ని
సామాజిక వర్గాల అభిమాన నాయకులు, వారి అబ్బాయి నా సోదరుడు వంగవీటి రాధా ఏమో ఈ మధ్యన పాలిటిక్స్ మీద కన్నెర చేశాడు. ఈ మధ్యన అలిగాడు. ఈ మధ్యన పాలిటిక్స్ మీద, రాజకీయాల మీద అలిగిన వ్యక్తిని ఫస్ట్ టైం నేను ఈయనే చూస్తా ఉన్నా. ఎన్నిసార్లు గడ్డం పట్టుకుని రానమ్మ రామ్మ అంటే ఎండే మాట. నా పార్టీలో కొద్ది కనీసం ఉండు. విజయవాడ ప్రజలకి అవసరం. నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది చాలా చాలా అవసరం. అండగా నిలబడ్డ వ్యక్తి. సరే, ఏ పరిస్థితుల్లో అయితే ఫైనల్గా మొత్తం జూలు దులుపుకొని బయటకు వచ్చాడు. ఈ రోజున దాక్కుని ఉన్నాడు కింద వ్యాన్లో, వారాయి కింద. 59 నెలల నుంచి 130 సార్లు బటన్ నొక్కాను చెప్పని అరుచుకుంటూ ఒక సింహం పిచ్చి పట్టి తిరుగుతుంది. ఆ సింహంకి విశ్రాంతి ఇద్దాం. మనందరూ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుందామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, సింహాలు పుల్లు అడవుల్లో ఉండాలి, మనకు కావాల్సింది ప్రజల నాయకులు అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జగన్ రెడ్డి గారు బటన్ నొక్కాను సంక్షేమం అందజేశారని చెప్పి అంటున్నారు. అయ్యా, మీరెంత నొక్కేశారో ఒకసారి ప్రజలందరూ కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. ఇది ఇవాళ నిన్న జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు డబల్ ఇంజిన్ సర్కార్ వచ్చినట్టు నిన్న ఒక జోషు, ఇవాళ ఒక జోషు. డబల్ జోష్ ఇవాళ. అది విజయవాడ నగరానికి డబల్ జోష్ ఇచ్చావా? అందరూ నేను 2 నిమిషాలు మాట్లాడతా. సార్, మీ వల్ల ఇవాళ కూటమి కలయిక అద్భుతంగా జరిగింది. ఇవాళ తెలుగుదేశం ఎన్డీఏలోకి రావటానికి ముఖ్య కారణం మీరే. ఒక్కటే చెప్తాం మన జన సైనికులకి అందరికీ, ఇవాళ సారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? కాబట్టి కొన్ని విషయాల్లో త్యాగం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలు నెగ్గాలి రావాలి. మే 13వ తేదీ ఇక్కడ ఎంతో మంది మొదటిసారి ఓటర్స్ ఉన్నారు. మీరందరూ కూడా ఆచితూచి మనస్సాక్షిగా మీరు మంచి వ్యక్తికి, మంచి పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని వాడుకోకుండా ప్రభుత్వాలు బాగాలేదు అని అంటే అది కరెక్ట్ కాదు. ఈ సమాజంలో 90% మంది మంచి వాళ్ళే, కానీ 10% ఎవరైతే చీడ పురుగులు ఉన్నాయో ఈ 90% మంది ప్రతిఘటించకపోవటం మూలాన ఆ చీడ పురుగులు మనందరినీ పాలిస్తా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఆలోచించి ఆయన సుఖవంతమైన జీవితాన్ని పనంగా పెట్టి ఇంత ఇబ్బందులు పడి ఆంధ్రప్రదేశ్లో మంచి ఎండలో తిరుగుతూ ఉన్నారు. కాబట్టి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని సుజనా చౌదరి అన్నారు. ఇంతకాలం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని ఆయన అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో గురువారం సుజనా చౌదరితో మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంచెల జయరాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సుజనా చౌదరి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా చేయడానికి తగిన ప్రణాళిక తన దగ్గర ఉందని అభిప్రాయపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అధ్యయనం చేశానని, అన్ని వర్గాల ప్రజల స్థితిగతులు తనకు అవగాహన అయ్యాయని, వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి తగిన ప్రణాళికలు తన దగ్గర ఉందని సుజనా చౌదరి పేర్కొన్నారు. రాక ముందు వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడూ నాకు అనుభవం లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంతోమందిని పంపించి గెలుపు ఓటమి చూసిన వాడిని నేను. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నా మెయిన్ డ్యూటీ అది. అప్పుడు కూడా నేను అనుకునేవాడిని, రాజకీయాల్లో సామాజిక సమతుల్యం పాటించాలి, కానీ మన దగ్గర జరుగుతున్నది సమతుల్యం పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మత ప్రాతిపదిక మీద, కుల ప్రాతిపదిక మీద ఎవరు గెలవపోతున్నారు అని. కానీ సమర్థత, సామర్థ్యం, అనుభవం ఇవి చూడకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నది అదే.
ఇప్పుడు నేను గత నెల రోజుల నుంచి ఇక్కడ తిరుగుతూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే, నేను అప్పట్లో ప్రజాసేవ చేస్తున్నామని అనుకునేవాడిని. ఒక రాజ్యసభ మెంబర్గా ఢిల్లీలో అన్నీ చూస్తూ ఉన్నప్పుడు అది నిజంగా అది ప్రజాసేవ కాదు. అది యాక్చువల్గా అప్పుడు నాకు అవకాశం వచ్చింది, అవకాశం చేశాను. కానీ ప్రజాసేవ అంటే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు డైరెక్ట్గా కనుక్కొని అక్కడ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో చూసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి ఏ విధంగా వాటిని అభివృద్ధి చేయగలం అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాలి. నాకు మొదటి 15 రోజులు ఈ నియోజకవర్గం అవగాహన యాత్ర చేశా. అసలు ఏమిటి, ఏ గల్లీ ఎక్కడుంది, ఎలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా హారతులిస్తూ ప్రజలు స్వాగతం పలికారు. 4 గంటల పాటు సాగిన రోడ్ షోలో ఎక్కడ చూసినా జనం వేలాదిగా తరలివచ్చి మీకు మేము అండగా ఉన్నామంటూ భరోసా ఇచ్చారు. రామలింగేశ్వర నగర్లో ప్రారంభమైన రోడ్ షో కృష్ణలంక ప్రారంభపురం వరకు కొనసాగింది. ప్రచార వాహనంలో దేవినేని అవినాష్, పార్లమెంటు అభ్యర్థి కేశినేని శ్రీనివాస్తో పాటు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. చూస్తుంటే ఇది అవినాష్ యొక్క విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది. ఏదో ప్రచారం లేగలేదు. తప్పకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో అవినాష్ గెలుస్తాడు. అట్లాగే నిన్న మోడీ గారు ఆయన విజయవాడ వచ్చారు. ముందేమో విజయవాడ అంతా రోడ్ షో చేస్తా అన్నారు. తర్వాత స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ అన్నారు. అక్కడ కూడా జనం లేక పీవీపీ మాల్ నుంచి బెంచ్ సర్కిల్ వరకు చేశారు. అది కూడా చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యూన్సీ నుంచి జనం తోలాల్సి వచ్చింది. ఆయన కోసం 3 జిల్లాల నుంచి జనం తోలాల్సి వచ్చింది. ఆ కొంచెం కూడా మరి అటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఏమి హామీ ఇచ్చారు నాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలయన్స్కి కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ ప్రాంత ప్రజలకు కానీ. ఆయన 2014లో అప్పటికి ఇంకా ప్రధానమంత్రి అభ్యర్థి మాత్రమే ఆయన. ఇదే కూటమి పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ కూటమిలో వచ్చినప్పుడు, ఆయన ప్రచారానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ లాంటి రాజధాని కడతానని చెప్పి హామీ ఇచ్చాడు. రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నట్లయితే జగనన్న ఒక లక్ష్యాన్ని నిర్దేశించాడు. 175 స్థానాలు 175 స్థానాలు సాధించాలని. ఆ 175 స్థానాలను సాధించే దానిలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ యొక్క ప్రచార పర్వాన్ని ఎంతో ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్తూ ఎలాగైనా తప్పనిసరిగా గెలవాలి, గెలిచి జగనన్న లక్ష్య సాధనలో నా నియోజకవర్గం కూడా భాగస్వాములు కావాలని చెప్పి పట్టుదలతో కసిగా ఎలక్షన్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితులు. ఇలాంటి తరుణంలో జగనన్న ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి కుటుంబం ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం, మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా అవుతారు, ఎటువంటి సందేహం గారు లేరు. ఈ నియోజకవర్గానికి ఏ విధంగా అయితే ఈ 5 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మరింత ఎక్కువగా, మరింత 2 రెట్లు ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. ఒక్క అవకాశం 5 సంవత్సరాలు మీ బిడ్డగా, మీ మనిషిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, కొండ ప్రాంతంలో కొండలు ఇరిగినా, ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అయినా, వరదలు వచ్చినా, మీ కుటుంబంలో సభ్యులాగా మీతో కలిసి మెలిసి 5 సార్లు మీ గడప తొక్కిన మీ బిడ్డగా మాకు అవకాశం ఇవ్వండి, దీవించండి. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం అని చెప్పని కోరుకుంటున్నాం. ఒక్క అవకాశం ఇచ్చి దీవించండి. మీ సొంత మనిషిగా, మీ కుటుంబ సభ్యుడిగా రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు అండగా ఉన్నామో అంతకంటే ఎక్కువగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మీ బిడ్డగా అండగా ఉంటామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం రానున్న 5 సంవత్సరాలు. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను రాష్ట్ర ప్రజలు నమ్మరని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మైనారిటీ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ అన్నారు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అంటూ కులమతాలకు అతీతంగా గత 5 సంవత్సరాలుగా సుపరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి నేడు ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్పై హామీ ఇవ్వడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనారిటీలు హర్షిస్తున్నారని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మైనారిటీ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ అన్నారు. మండల పరిధిలోని రామవరపాడు గ్రామంలో గల కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిత్యం ముస్లిం మైనారిటీలపై విషం కక్కుతున్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ముస్లిం మైనారిటీల 4% రిజర్వేషన్ తీసివేస్తామంటూ ఈసీఏఎన్ఆర్సీను అమలు చేస్తామని బహిరంగంగా చెబుతూ ఉండగా అలాంటి మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను రాష్ట్ర ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు.
ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి, సంక్షేమం మరియు విద్య, వైద్యం అన్ని వర్గాలతో పాటు అందించినటువంటి మహానాయకుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ 4% రిజర్వేషన్ని తీసేస్తారన్నటువంటి బీజేపీ పార్టీతో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీల యొక్క నమ్మకాన్ని పొందలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. నేను మీడియా ముఖంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నా మైనార్టీ సోదరులు ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేనలో ఉన్నటువంటి మైనార్టీ నాయకులు నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు పునరాలోచించుకోవాలి. మీ గుండెల మీద చేయి వేసుకొని ఈ 5 సంవత్సరాల్లో పాలన వల్ల మీకు, మీ ఇంట్లో మీ అక్క చెల్లెళ్ళకు కానీ మీ కుటుంబానికి కానీ ఎంత లబ్ధి చేకూరింది అనేది గుండెల మీద చేయి పెట్టుకొని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ముస్లిం మైనార్టీలను మోసం చేసింది ఎవరు, ముస్లిం మైనార్టీలకు భరోసా కల్పిస్తున్నది ఎవరు అనేది కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు నేను దాన్ని స్వాగతిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు సభలో ఎటువంటి పరిస్థితుల్లో 4% రిజర్వేషన్ ఉండి తీరాల్సిందే, సిఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కూడా నేను నా యొక్క గళం విప్పుతాను, మీకు నేనున్నాను అని హామీ ఇవ్వడం జరిగింది. ఒక పక్క నిష్పక్షపాతంగా నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్సీలు అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటేస్తారా? కార్మికులు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ లౌకికత్వం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని ఇండియా వేదిక పార్టీలు అయిన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు హామీ ఇచ్చాయని, ఈ ఎన్నికల్లో కార్మిక వర్గం మొత్తం ఆ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించవలసిన చారిత్రక అవసరం, బాధ్యత కార్మికులకైనా ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేషు పిలుపునిచ్చారు. గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రధాన కార్మిక సంఘాల నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇండియా వేదిక పార్టీలు అయిన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల అభ్యర్థుల గెలుపుకు కార్మిక వర్గం కృషి చేయటమే కాకుండా ఓట్లు వేసి గెలిపించవలసిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు, కూటములు విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో ఒక రకమైనటువంటి గందరగోళాన్ని కలగజేసేటువంటి ప్రధానమైనటువంటి కూటములు ఇక్కడ పనిచేస్తున్నాయి. నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీ ఈ విజయవాడ నగరానికి కూడా వచ్చాడు. దాదాపు 1.8 కిలోమీటర్లు బ్రహ్మాండమైనటువంటి రోడ్ షో పాదయాత్ర ద్వారా నిర్వహించాడని చెప్పేసి పత్రికలన్నీ రాశాయి. మరి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం, నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చారు, ఆయనకు కుడి ఎడమల డాల్కత్తులు మెరయని ఒక పక్క పవన్ కళ్యాణ్, ఇంకొక పక్క చంద్రబాబు నాయుడు నిలబడినారు. మరి ఆంధ్రాకు వచ్చినటువంటి పెద్ద మనిషి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుకు కాకుండా ప్రభుత్వ రంగంలోనే నిర్మిస్తామని చెప్పేసి ఆయన చెప్పలా. జగన్మోహన్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరాడు. మేము అంగీకరించిన దానివల్లనే ప్రైవేటీకరణకు అది నిలబడింది, లేకపోతే ఎప్పటికో అయిపోయింది దీని కథ అని చెప్పాడు. మరి దానికి సమాధానం చెప్పలా. అలాగే రాష్ట్రానికి అడుగడుగున అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోడీ ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు జనానికి చెవుల్లో ఈ గుమ్మడికాయ పువ్వులు పెడుతున్నాడు. ఇంతవరకు కలిసే ఉండినారు వాళ్ళు, విడిగా ఉండేటువంటిది ఎప్పుడు లేదు. టీసీ మిగిలినటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ప్రధానంగా మేము కోరేటటువంటిది, ఆంధ్ర రాష్ట్రంలో తలపడుతున్నటువంటి 3 కూటములు ఉన్నాయి. ఇండియా కూటమి, దాంతోపాటుగా ఏంటంటే మోడీ గారి కూటమి, ఎన్డీఏ కూటమి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి. ఈ 3 కూటముల మధ్య సరైనటువంటి అభ్యర్థుల్ని ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, సరైన కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ఇండియా కూటమిగా సిపిఎం, సిపిఐ, అదే రకంగా కాంగ్రెస్ పార్టీలని మేము బలపరుస్తున్నాం. కారణం ఒకటే, స్పష్టమైనటువంటి హామీ కాదు, ఆచరణ కూడా. ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడతాం, రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి మౌలిక విషయాలన్నింటినీ మేము నిలబెడతామని ఈరోజు ఇండియా కూటమి ప్రజలకి వాగ్దానం చేస్తుంది. ఈ మాట అటు ఎన్డీఏ దగ్గర నుంచి కానీ లేదా ఇటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కానీ ఎంతవరకు రాలా. అంటే భారత రాజ్యాంగం లేనిదే భారతదేశంలో లౌకిక తత్వం,
భారతదేశంలో ప్రజాస్వామ్యం, భారతదేశంలో ఫెడరలిజం, భారతదేశంలో సామాజిక న్యాయం సాధ్యమయ్యేది కాదు. ఈరోజు కార్మిక వర్గానికి కావాల్సింది కూడా అదే. రెండవ విషయం, ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాపులంతా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలని ఆంధ్ర ఐకాస అధ్యక్షుడు ఎల్ జయబాబు పిలుపునిచ్చారు. గురువారం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులు గతంలో ఏ ప్రభుత్వంలోనూ లేవని విమర్శించారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయితే భవిష్యత్తు ఉంటుందన్నారు. ఎస్డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం మాట్లాడుతూ 3 రాజధానులు, ఒక రాజధాని మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జూన్ 4 తర్వాత రాష్ట్రంలో వైకాపా కనుమరుగవుతుందన్నారు. ప్రాతినిధ్యం కల్పించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు పార్లమెంటుకు రాజీనామా చేయటం జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు తీరినటువంటి అన్యాయం జరుగుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంటుకు తెలిపి రాజీనామా చేయటం జరిగింది. దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో చెప్పారు. అలానే మహిళలకు, పురుషులతో సమానంగా ఉన్నటువంటి మహిళలకు, ప్రపంచంలో సగభాగం ఉన్న మహిళలకు పురుషులతో పాటు సమానమైన హక్కులు, సమానమైన స్వేచ్ఛ ఉండాలని, దానికోసం హిందూ కోడ్ బిల్లును తీసుకురావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ తన రాజీనామా చేశారు. ఈ అన్నీ కూడా నేటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోయేటువంటి అంశం ఏంటంటే, పేదవాడు పెత్తందారి, ఒక రాజధాని 3 రాజధానులు, మోసాలు, నయవంచన, ఘోరాలు, నేరాలు ఒక పక్క అభివృద్ధి, స్వర్ణాంధ్ర, G5 ఆదిశేపు వెళ్ళేటువంటి ఒక విజనరీ చంద్రబాబు నాయుడు గారి కూటమి. ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం, ఆరాటం తుది దశకు వచ్చింది. ఇప్పుడు ప్రజలకి ఈ వేదిక. పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. నమస్కారం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన కూటమి మీటింగ్ ఫ్లాప్ అయ్యింది. 3 పార్టీలు, 3 జెండాలు, 300 రూపాయలతో తీసుకొచ్చిన పెయిడ్ జనం అయినా కూడా సభ నిండుగా లేదని అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. గతంలో నేనున్నప్పుడు ఎలాంటి మీటింగులు జరిగినాయి, కానీ ఈరోజు మేము లేకపోబట్టి ప్రజలు కూడా పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఆదరించలా. కూటమి మీటింగ్ ఫ్లాప్ అయ్యింది. కూటమి మీటింగ్ ఫ్లాప్ అయ్యింది. పంజా సెంటర్ సాక్షిగా ముస్లింల మీద పవన్ కళ్యాణ్ విషపు పంజా విసిరారు. 4% మైనార్టీల రిజర్వేషన్లు రద్దు సబబే అని పంజా సెంటర్ వేదికగా మాట్లాడారు. బీజేపీ ఏదైతే ముస్లిం రిజర్వేషన్ల రద్దుకి ప్రకటన చేసిందో దానికి అనుకూలంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా 4% రిజర్వేషన్లు సబబే అని మాట్లాడి ముస్లింల పట్ల ఆయన వ్యతిరేక భావాన్ని చూపించారు. మీటింగ్ మొదట్లో ఏం మాట్లాడారు? బలమైన నాయకుల సమూహం ఉండాలని చెప్పారు. కొద్దిసేపు ఆగి నాయకులు కాదు, కార్యకర్తలు ఉంటారు, వేరే మహిళలు ఉంటారని మాట్లాడుతున్నారు. అంటే మీ ప్రసంగంలో మొదటేది మాట్లాడతారో తర్వాత ఏది మాట్లాడతారో మీకే గుర్తుండదో, మీరే గందరగోళపడతారు. మీరు ప్రజలకు ఏం మేలు చేస్తారు? ఇంకా ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు వడదెబ్బ నివారణకు హోమియో మందులను అందజేశారు. ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో హోమియో డాక్టర్ మైత్రేయ వర్మ సౌజన్యంతో భక్తులకు ఉచితంగా హోమియో మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షిరిడి సాయిబాబా మందిర గౌరవ అధ్యక్షులు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి భక్తులకు ఉచితంగా హోమియో మందులను అందజేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గౌతమ్ రెడ్డి ఆంధ్ర షిరిడీగా పేరుగాంచిన ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిర ప్రాముఖ్యతను ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఇనుమడింప చేయడంతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజల మన్ననలు పొందడం జరుగుతుందన్నారు. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడంతో ప్రజలు ఎండవేడిమి తాళలేక విలవిల్లాడుతున్నారని పేర్కొన్నారు. వడదెబ్బ నివారణ చర్యల్లో భాగంగా హోమియో డాక్టర్ మైత్రేయ వర్మ సౌజన్యంతో ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. షిరిడీగా పేరుగాంచిన ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిరం నందు ఈ రోజున మైత్రేయ శర్మ గారి ఆధ్వర్యాన డాక్టర్ మైత్రేయ వర్మ గారు ఈ హోమియో పిల్స్ని ఈ గుడి ద్వారా అందజేయాలనేటువంటి నిర్ణయం చేసుకున్నారు. వారి యొక్క సౌజన్యంతో ఈ రోజున ఉచితంగా ఈ హోమియో మందుని పంపిణీ చేయడం జరుగుతోంది. దీనిగల కారణం ఎండ తీవ్రత అధికంగా ఉండేటువంటి సందర్భంగా వడదెబ్బ నివారించడానికి గాను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ఉదయం 5 పిల్స్, సాయంత్రం 5 పిల్స్ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా వేసుకుంటే మంచిది అనేటువంటిది వారు సజెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. దాని ప్రకారంగా అన్నిటిని కూడా ఉచితంగా మనం పంచడం జరిగింది. గతంలో కూడా కరోనా టైంలో ఫస్ట్ ఇన్స్టెన్స్లో జరిగినటువంటి సందర్భంగా కరోనా రాకుండా కూడా మనం మందు ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఆ ఫస్ట్ టైంలో ఆ మందు వేసుకున్నటువంటి తర్వాత ఏ ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది కూడా రాలేదనేది కూడా తర్వాత వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని హోమియో మంచి మందు అనేటువంటిది, హోమియోలో చికిత్స వెనువెంటనే ఉంటుందనేటువంటిది నమ్మినటువంటి వాళ్ళందరంగా భారతీయులుగా భారతదేశంలో హోమియోని ప్రాచుర్యం ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో డాక్టర్ గారు అందిస్తున్నటువంటి సహకారానికి బాబా గారి ఆశీస్సులు వారికి మెండుగా ఉండాలని కూడా రాజ్యంలో ఈ ప్రాంగణంలో మందులు ఉచితంగా పంపిణీ చేయడం అనేది వారి సజెషను. వారి ఇచ్చిన సలహా మేరకే 10 మందికి ఉపయోగపడాలని, వడదెబ్బ తగలకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని, సాయిబాబా ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తి. సంవత్సరం కూడా పేదలకు సహాయం అందించడం కోసం మనం ముందు జాగ్రత్త జరిగే ఆయా కాలమాన పరిస్థితులను బట్టి మందును అందించడం జరుగుతుంది. మందిర గౌరవాధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి సూచన మేరకు ఈ ఎండాకాలం అంతా కూడా వడదెబ్బ తగలకుండా ఈ ఉచితంగా హోమియో మందు పంపిణీ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉండే మందుని దీన్ని సూచించింది డాక్టర్ మైత్రేయ వర్మ గారు. వారికి సూచన మేరకు ఈ మందుని మీ భక్తులందరికీ మనం సరఫరా చేస్తున్నాం. కానీ ప్రతి ఒక్క భక్తుడు కూడా హోమియో వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అందుచేత ఎటువంటి వారైనా, ఎటువంటి అనారోగ్యం ఉన్నా, ముసలివాళ్ళు, పిల్లవాళ్ళు ఎవరైనా సరే మందుని స్వీకరించవచ్చు. అందుచేత అందరూ వచ్చి ఈ వేసవకాలం అన్ని రోజులు ఇస్తాం ఈ మందుని. అందరూ తీసుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సీఎం జగన్, కూటమికి ఓటు వేస్తే పేద పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇంగ్లీష్ మీడియం కొనసాగిస్తారో లేదో అనుమానమేనని విమర్శ. పోలింగ్పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్రంలో ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. వన్ టౌన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన పవన్ కళ్యాణ్, కూటమి ద్వారానే విజయవాడ అభివృద్ధి సాధ్యమని వెల్లడి. పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించిన వైసీపీ నేత మహేష్, కూటమికి ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.